జయ వీరభద్ర ప్రసాద్ నమో నమ. ఇప్పుడు చూస్తాం కదా వీరభద్రయుగం అంటే ఎట్లుంటుంది, ఎవడు వాళ్ళు తిరిగిస్తాడు. ఇప్పుడు ఎన్ కన్స్ట్రక్షన్ చూసాం కదా, నాగార్జున గారిది కానీ రియల్ హీరో ఎవరు, రియల్ హీరో ఎవరు, జాగ్రత్తగా అభిమానులు జాగ్రత్తగా జెంటిల్ మ్యాన్ ఎవరు, మెంటల్ మ్యాన్ ఎవరు, డబ్బులు ఎవరు దోసుకుంటున్నారు, ప్రజాధనాన్ని ప్రకృతిని విలేజ్ చేసి ఎవరిని వదిలిపెట్టిన మన ఆయన ఇంకా ఆరంభంలోన వస్తున్నాడు మన ఆయన. అందుకే చెప్పేది మంచి మధ్య దినాలంటే దుష్టులు తిరుగుతున్నాడు. మీరు ఇంకా ఇంకా మాయలో ఉన్నారేమో. కరోనాతో మొదలుపెట్టాడు మన ఆయన, ఒక్కసారి జీవితం చూపించాడు. భయానికే తెచ్చినాం మనము. భయం అంటే చూపించాడు మన యుగభద్రుడు. భయం అంటే ఎట్లుంటో చూపించాడు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇప్పుడు కళ్ళు సిద్ధాంతం నడుస్తుంది. ఇంటింటికి సమస్యలు మొదలవుతాయి. మొత్తంగా చెప్పినట్టు మీ జీవితాలు ఎదిగించి వంశాలు ఎదిగించుకుంటారో మీరు విరుద్ధంగా పోయి మీరు మానవ జాతికి మనుగడికి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే అన్నిటికంటే డేంజర్ వైరస్ ఈ భూమికి మనిషే డేంజర్ అయిపోయినాడు. ఎందుకంటే కనిపించిన ప్రతి ప్రాణిని తింటాడు, కనిపించిన ప్రతి దాన్ని ఆశిస్తాడు, ప్రకృతి విలయాన్ని సృష్టిస్తాడు. అందుకే వస్తున్నాయి ఈ వీరభద్ర యుగం. జై వీరభద్ర ప్రసాద్.